హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో చూసాం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఒక బేసిక్స్ చూసాం. ఇప్పుడు ఆ రెండు బేసిక్స్ని యూజ్ చేసుకొని ఒక సింపుల్ ఫామ్ని క్రియేట్ చేయడం ఎలాగో చూద్దాం. నేను నార్మల్గా ఏదో ఒక ఫామ్ తీసుకున్నాను, గూగుల్లో ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేశాను. సేమ్ ఇదే స్టైల్లో ఒక ఫామ్ క్రియేట్ చేద్దాం. సో దాన్ని బట్టి మనం సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ కొద్దిగా స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయగలుగుతామో అలా మనకి ఉండే కొద్దీ ప్రాజెక్ట్స్ చేసే కొద్దీ స్కిల్ అనేది మంచిగా వస్తుంది. డీబగ్ చేయడం ఎలాగా ఇవన్నీ చూసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఈ ఫామ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఒక ఫైల్ తీసుకున్నాను, పెట్టుకున్నాను. ఇప్పుడు ఫామ్ పెట్టాలి, డివ్ ట్యాగ్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది డివ్ ట్యాగ్. ఈ డివ్ ట్యాగ్ అనేది ఒక కంటైనర్ లాంటిది. ఇలానే మనకి డివ్ ట్యాగ్ లాంటిదే ఒక సెక్షన్ ట్యాగ్ అనేది కూడా ఉంటుంది. ఓకే, ఈ సెక్షన్ ట్యాగ్ అనేది ఒక సెట్ ఆఫ్ బాక్స్ని కానీ లేకపోతే ఒక ఆర్టికల్ కానీ రిప్రజెంట్ చేసేటప్పుడు ఇలాగా ఒక సెట్ ఆఫ్ బాక్సెస్గా ఉండేదాన్ని మనం కంటైనర్ కాకుండా సెక్షన్ అనే ట్యాగ్ వాడతాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే ఏముండదు. ఈ సెక్షన్లో ఉండేది ఏంటంటే ఆ కంటెంట్ అనేది ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుంది, మీనింగ్ఫుల్గా. డ్యూ అనేది ప్రాపర్ మీనింగ్ లేకపోయినా కానీ ఏం కాదు, అంతే. మనం ప్రాపర్ మీనింగ్ ఖచ్చితంగా ఉండాలా సెక్షన్లో అంటే లేదు, రిప్రజెంట్ చేసుకోవడానికి అలా వాడతాం అంటే. సో మీ ఇష్టం వచ్చింది ఏదైనా వాడుకోవచ్చు, సెక్షన్ వాడినా ఏం కాదు, డివ్ వాడినా ఏం కాదు. సో నేను సెక్షన్ వాడతాను. సెక్షన్లో ఒక డివ్ పెట్టుకున్నా. మన ఇష్టం, మనం కావాల్సిన విధంగా స్ట్రక్చర్ రాసుకోవడమే. ఇప్పుడు ఏముంది, ఇక్కడ ఫామ్ గెట్ అనే హెడ్డింగ్ ఉంది, అది పెట్టుకుంటా. ఫామ్ గెట్ రన్ చేసి చూసుకుందాం. సరే వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్న విధంగా చేసుకోవాలంటే స్టైల్ ట్యాగ్ చేయాలి. ఈ స్టైల్ ట్యాగ్ హెడ్డింగ్లోనే పెట్టేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆ డివ్లో ఉంది, డివ్ అనే దానికి ఒక సెలెక్టర్ లాగా పెట్టుకుంటాం, సెలెక్టర్ ఎలిమెంట్ సెలెక్టర్. ఇప్పుడు ఈ డివ్లో మనకి H1 ఉంది అంటే డివ్ స్పేస్ H1. ఈ స్పేస్ ఎందుకు ఇస్తాం, డివ్లో H1 ఉంది. ఇప్పుడు సపోజ్ H1లో P ఉంది అనుకుందాం, ఇలా. ఇప్పుడు ఈ పీకి ఎలిమెంట్ ఇవ్వాలంటే డివ్లో H1లో P, అలా అలా మనం సెలెక్టర్స్ ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు H1కి స్టైల్ పెడుతున్నాను నేను, కొద్దిగా ఫాంట్ ఫ్యామిలీ. ఓకే, అది ఇచ్చాను. ఇక్కడ గెట్టిన దాని వరకు వాడు కొద్దిగా వేరే కలర్ పెట్టాడు, నేను దానికి స్పాన్ వాడుకుంటున్నాను. స్పాన్ అంటే ఏమన్నదు, ఏదైనా ఒక టెక్స్ట్ని కానీ మనం కొద్దిగా ఎఫెక్టివ్గా రిప్రజెంట్ చేసుకోవడానికి స్పాన్ వాడతాం. స్పాన్కి ఐడి ఇచ్చుకోవచ్చు, ఈ పైన పర్లేదు. దీన్ని బట్టి ఎట్లా రాస్తాం మనం ఇప్పుడు, డివ్లో H1లో స్పాన్ లేదు, H1 రాయిపోయినా కానీ ఏం కాదు, ఎందుకంటే డివ్లోనే స్పాన్ ఉంది కాబట్టి. సో నేను ఇలా రాసుకున్నాను, దీనికి వేరే కలర్ ఇస్తా. సపోజ్ ఒక ఆరెంజ్ ఇచ్చా, వచ్చింది. ఇప్పుడు ఈ సెక్షన్ అనే మొత్తానికి ఒక ఐడియా ఇస్తున్నా, మెయిన్ సెక్షన్, మన ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. ఈ ఐడి బట్టి లోపల ఉన్న కంటెంట్ని మిడిల్లో తేవాలి. మెయిన్ సెక్షన్ డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చా. మీకు డిస్ప్లే ఫ్లెక్స్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను నేను. ఒకసారి పెట్టిన తర్వాత మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఏంటంటే, సపోజ్ మనకి ఈ డివ్ ట్యాగ్ కదా, ఇది సెక్షన్ ట్యాగ్ కదా, ఈ మెయిన్ సెక్షన్ అనే దాంట్లో ఏమున్నాయి, డివ్ ట్యాగ్, ఇది ఒక సెట్. ఇక్కడ ఒకలాగా, ఇక్కడ గ్రే కలర్, ఇక్కడ గ్రే కలర్ వచ్చింది చూసారా, అంటే డివ్ ట్యాగ్ అనేది ఒక సెట్, ఒక డివ్ ట్యాగ్ ఉంది ఇక్కడ. సపోజ్ మనం ఇంకో 2 డివ్ ట్యాగ్లు పెట్టాం, సేమ్ డివ్ ట్యాగ్ కాపీ చేస్తాం, 2 డివ్ ట్యాగ్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక సెక్షన్లో 2 ఉన్నాయి అంటే ఈ రెండింటిని ఎలా అలైన్ చేయగలం,
కింద కింద వచ్చినాయి. అంటే కాలమ్ వైజ్‌గా వచ్చినాయి. ఆ కాలమ్ వద్దు, పక్క పక్కన రావాలి. అప్పుడు ఫ్లెక్సీ డైరెక్షన్ రో ఇస్తాం. పక్క పక్కన వచ్చినాయి. సో ఇదే డిస్ప్లే ఫ్లెక్స్ ఎందుకు వాడతామంటే 2 ఐటెమ్స్ అనేవి ఒక సెక్షన్‌లో గాని, డ్యూలో గాని ఏదైనా గాని ఒక కంటైనర్‌లో ఉన్నప్పుడు ఆ ఐటెమ్స్ యొక్క అలైన్‌మెంట్ ఎలా ఉండాలో చెప్పేదే డిస్ప్లే ఫ్లెక్స్. ఆ డిస్ప్లే ఫ్లెక్స్‌కి ఫ్లెక్స్ డైరెక్షన్ ఉంటుంది. అంటే ఏ డైరెక్షన్‌లో అయి అలైన్ అవ్వాలి. నేను ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది రో ఇచ్చా. రో ఇస్తే ఫస్ట్ ఏముంది ఫార్మ్ గెట్ 1 అని అనుకుందాం. ఫార్మ్ గెట్ 1, గెట్ 2. గెట్ 1, గెట్ 2 వచ్చింది. నాకు రో కాదు. గెట్ 2 ముందు రావాలి. రో రివర్స్. గెట్ 2, గెట్ 1. సో సేమ్ అంతే. కాలమ్‌కి కూడా సేమ్. కాలమ్ 1, కాలమ్ రివర్స్. సో డిస్ప్లే ఫ్లెక్స్ అనేది అందుకని వాడతాం. ఓకే. నేను డిస్ప్లే ఫ్లెక్స్ కాలమ్ తీసుకున్నాను. డిస్ప్లే ఫ్లెక్స్ అని అర్థమైంది కదా. మళ్ళీ అలైన్ ఐటమ్స్ జస్టిఫై కంటెంట్ ఇది కూడా చూసేద్దాం. అలైన్ ఐటమ్స్ అంటే ఇప్పుడు జస్టిఫై కంటెంట్ అనేది ఏంటంటే కాలమ్గా ఉన్నప్పుడు కంటెంట్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది, సెంటర్లోనా లేకపోతే ఎక్కడ. ఓకే, ఎంతవరకు క్లారిటీ ఉంది కదా. ఇలా పెట్టినందుకు మనకి లెఫ్ట్లో వచ్చేసింది. సపోజ్ అలైన్ ఐటమ్స్ అన్నా, సెంటర్ అన్నా, ఏమైంది మధ్యలోకి వచ్చేసింది. అంటే నువ్వు కాలంగా ఫ్లెక్స్ డైరెక్షన్ ఉన్నప్పుడు అలైన్ ఐటమ్స్ వాడావంటే నువ్వు ఇచ్చే వాల్యూ అనేది అలైన్ ఐటమ్స్కి ఇచ్చేటప్పుడు అది హారిజెంటల్గా తీసుకుంటుంది. నువ్వు సెంటర్ ఇచ్చావు కాబట్టి హారిజెంటల్గా సెంటర్కి వచ్చింది. అదే నువ్వు సెంటర్ కాకుండా ఎండ్ అని ఇచ్చా, ఏమైంది హారిజెంటల్గా లాస్ట్కి వెళ్ళిపోయింది ఫ్లెక్స్ ఎండ్. సేమ్ అలానే రో తీసుకున్నప్పుడు జస్టిఫై కంటెంట్ వాడతావు. ఏమైంది ఏం లేదు, సెంటర్ అని ఇచ్చావు, మధ్యలోకి వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అలైన్ ఐటమ్స్ కాలంలో హారిజెంటల్గా ఉంటే అలైన్ ఐటమ్స్ రోలో వర్టికల్గా ఉంటుంది. వర్టికల్గా సపోజ్ ఇక్కడ 2, 3 ఎలిమెంట్లు ఉన్నాయి అనుకోండి, ఈ 2 డిఫరెంట్గా వచ్చింది అనుకోండి, అంటే ఒకటి పైకి వెళ్ళి ఒకటి కిందకి వెళ్ళి అలైన్ ఐటమ్స్ సెంటర్ పెడితే 2 ఒక లైన్లో వచ్చేస్తాయి. ఈ అది కొన్నిసార్లు ఆ ప్రాబ్లం ఎర్రర్ అని వచ్చింది. బేసిక్గా లిస్ట్ ఐటమ్స్ వాడేటప్పుడు అలాంటి ఎర్రర్స్ వస్తాయి. సో ఇంక ఈ 4 ప్రాపర్టీస్ గురించి తెలిసిపోయింది కాబట్టి అంతకైతే నేను ఒక పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది జస్టిఫై కంటెంట్ ఏంటి, ఎలైన్ ఐటమ్స్ అంటే ఏంటి, ఎలా వస్తాయి, దాని గురించి తెలిసిపోతుంది. ఛానల్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఆ ఫామ్ యొక్క స్ట్రక్చర్ని తెప్పించడానికి ట్రై చేద్దాం. ఫామ్ గెట్ అన్నది. ఇప్పుడు ఈ డ్యూ ట్యాగ్లోనే ఇంకో డ్యూ ట్యాగ్ పెడతాను. దీంట్లో నా ఫామ్ ఎలిమెంట్స్ రాసుకుంటాను. ఏమున్నాయి, ఫుల్ నేమ్, ఒక లేబుల్ తీసుకోండి. లేబుల్లో ఫుల్ నేమ్ అని రాశా, దీనికి ఇన్పుట్ ఇచ్చా. ఫామ్లో ఇన్పుట్టే కదా మనం ఇవ్వాల్సింది. నేమ్ అనేది యూజువల్గా టెస్టే ఉంటుంది. దీనికో నేమ్ అనేది ఇచ్చా, నేమ్ కూడా. ఇప్పుడు మనకి ఎలా డిస్ప్లే అవుతుంది, ఫుల్ నేమ్ అనేది ఇచ్చి బాక్స్ ఎంటీగా ఉంది. ఓకే, ముందు అలైన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ రో పెట్టాం కాబట్టి పక్క పక్కన వచ్చినాయి. కాలం పెడదాం, కిందకి వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎలా ఉంది, పైకి అతుక్కున్నట్టు ఉంది. మనకు మిడిల్లో రావాలంటే హైట్ అనేది ఒక 100 VH అవుతుంది. అర్థమైందా. 100 VH అంటే ఏముండదు, మ్యాక్సిమం హైట్ తీసుకొని ఆ మ్యాక్సిమం హైట్లో అలైన్ ఐటమ్ సెంటర్ అన్నామంటే అది వర్టికల్గా తీసుకుంటుంది. వర్టికల్గా సెంటర్ రావడానికి కొంత హైట్ అనేది కావాలి. సపోజ్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు బార్డర్ తీసుకుందాం. ఇప్పుడు దీన్ని బట్టి మనకి హైట్ ఎంత ఉంది, బార్డర్ అయితే ఎంతైతే ఉందో అంత హైటే ఉంది. సో మనకి అక్కడ ఎక్కువ హైట్ లేదు కాబట్టి అంతలోనే అది సెంటర్లో ఉంది. మనకి పేజ్ మొత్తానికి మధ్యలో రావాలి కాబట్టి హైట్ అనేది 100 VH ఇస్తాం. ఇప్పుడు బార్డర్ చూడండి ఆడ ఉంది, మొత్తానికి వచ్చింది. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది, 100 VH ఇచ్చి అలైన్ ఐటమ్ సెంటర్ ఇస్తే మిడిల్లోకి వస్తుంది వర్టికల్గా, అది రో వాడినప్పుడు. జస్టిఫై కంటెంట్ ఇస్తే
హారిజంటల్గా తీసుకుంటుంది రో వాడినప్పుడు. సో దట్స్ వై వీ యూజ్ హైట్ 100 VH. ఓకే, ఇప్పుడు దీన్ని కొద్దిగా స్టైల్ చేసుకుందాం. ఇక్కడ ఉన్నట్టుగా ఫామ్ గెట్ అని ఇచ్చాం, దాని కింద ఒక లైన్ ఇచ్చాడు. సరే, అదంతా కాకపోయినా ఫుల్ నేమ్ అని ఇచ్చాం. ఫుల్ నేమ్లో ఇక్కడ ప్లేస్ హోల్డర్ అని ఒకటి ఉంటుంది. ఎంటర్ యువర్ నేమ్ అన్న, చూసారా? ప్లేస్ హోల్డర్ అంటే ఇక్కడ ఏదైతే కంటెంట్ రాస్తామో దానికంటే ముందుగా ఒక మెసేజ్ లాంటిది మన మెసేజ్ పెడితే పోయిద్ది, ఎంటర్ యువర్ నేమ్ అని. సో దానికోసం ఎంటర్ యువర్ నేమ్ దాన్ని వాడతాం. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి ఆప్షన్స్? ఫుల్ నేమ్, ఈమెయిల్, ఇంకో లేబుల్ తీసుకోండి. ఈమెయిల్ ఇచ్చా, దీనికి ఇన్పుట్ ఏమి ఇస్తాం? టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్. నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ యువర్ మెయిల్. సేమ్ వచ్చేసింది. ఇప్పుడు ఏమొచ్చినాయి? పక్క పక్కన వచ్చినాయి. ఇక్కడ మనం మళ్ళీ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది వాడుకోవచ్చు. దీనికి ఒక ఐడి ఇచ్చుకోండి. ఇదంతా ఒక డివ్లో పెట్టాం కాబట్టి ట్యాప్ ఇస్తే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, సెక్షన్లో 2 డివ్లు ఉన్నాయి. ఈ డివ్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, వీటిని కూడా మనం అలైన్ చేసుకోవచ్చు. ఫామ్ కంటైనర్, క్లాస్ కాబట్టి డాట్, మనం ఏదైనా వాడుకోవచ్చు. డిస్ప్లే ఫ్లెక్స్, ఫ్లెక్స్ డైరెక్షన్ కాదు. ఓకే, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? డివ్లో ఫామ్ ఉంది, ఆ ఫామ్ అనేది కాలం తీసుకుంటుంది. సపోజ్ ఇక్కడ ఇంకో ఫామ్ ఉంది అనుకోండి, అప్పుడే కాలంలో వస్తాయి. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ మొత్తం ఒక కంటైనర్లో ఉంది. ఈ కంటైనర్లో రెండు కంటైనర్స్ లాంటివి ఉన్నాయి. కంటైనర్స్ అంటే కంటైనర్స్ కాదు, 2 లేబుల్స్ అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ దీని చైల్డ్ అనేది ఫామ్ అయితే ఇది దీనికి పేరెంట్, లేబుల్కి పేరెంట్ ఫామ్. అప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ అనేది దేనికైతే వాడతామో దాని చైల్డ్కే వర్తిస్తుంది. సో కాబట్టి మనం ఫామ్కి డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టాలి. ఇక్కడ ఫామ్ అని రాశాడు. సో పక్కన వచ్చేసింది. ఇప్పుడు మనం దీనికి అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇద్దాం, కరెక్ట్గా వచ్చినాయి. జస్టిఫై కంటెంట్ కూడా సెంటర్ ఇద్దాం. అంతే ఉంది. సో ఇంకా ఇది ఫామ్ని, దీనికి కొద్దిగా మనం నీట్గా చేసుకోవాలి. దానికి ముందుగా ఇంకేమున్నాయి? కాంటాక్ట్ నెంబర్ ఉంది, అడ్రస్ ఉంది, అవి కూడా పెట్టేద్దాం లేబుల్స్. కాంటాక్ట్ నెంబర్ టెలిఫోన్ అనే దానికి TEL అని వాడతాం. నంబర్, ఎంటర్ యువర్ నంబర్. సో ఇంకా అడ్రస్, అడ్రస్ అనేది లెంతీగా ఉండొచ్చు. సో దానికి టెక్స్ట్ ఏరియా వాడుకుందాం. అక్కడ లేబుల్లో అడ్రస్ అని పెట్టేసి టెక్స్ట్ ఏరియా. ఈ టెక్స్ట్ ఏరియా ఎందుకంటే పెద్ద అంటే ఒక బాక్స్ లాంటి స్ట్రక్చర్ రావడం కోసం టెక్స్ట్ ఏరియా వాడుకుంటాం. దీంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఏరియా పెడితే ఏమొచ్చింది? అవుట్పుట్లో చూసారు కదా, ఇలాంటి బాక్స్ వస్తుంది. నాకు కొద్దిగా ఎక్కువ సైజ్ కావాలి, అప్పుడు రోస్ అనేది ఉంటుంది. రోస్ అంటే హారిజంటల్గా ఎన్ని లైన్స్ కావాలి, పెద్దదయింది.
సేమ్ అలానే కాల్స్ అలా. సో ఇలా మనం ఇచ్చుకోవచ్చు. నాకు ఇప్పుడు అక్కడ ఉన్న స్ట్రక్చర్లో ఇలా అక్కర్లేదు కాబట్టి అది ఎలా అయితే ఉందో అలానే వదిలేస్తాను. నాకు కావాలంటే పెంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ 4 ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ 4ని స్టైల్ చేసుకోవాలి. ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ నా బాడీ అనేది వెనకాల కలర్ మార్చేస్తాను. బాడీ మార్జిన్ 0. ఏదైనా అన్యూజువల్ మ్యాజిక్స్ ఉన్నా కానీ పోతుంది, ప్యాడింగ్ ఉన్నా కానీ పోతుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే పెట్టా. కొద్దిగా లైట్ పెడదాం. ఓకే, కొద్దిగా ఆ ఫామ్లోకి వచ్చినట్టుంది. ఇప్పుడు ఈ ఫామ్ అనే సెక్షన్ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ పెడతాం. ఎలా? బ్యాక్గ్రౌండ్ మెయిన్ సెక్షన్లో బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ లాంటిది ఇచ్చాం. ఈ మెయిన్ సెక్షన్ అనేది విడ్త్ తగ్గిద్దాం అండ్ హైట్ కూడా తగ్గిద్దాం. హైట్ ఆటో. ఓకే, పక్కకి వెళ్ళిపోయినట్టుంది. ఇలా కాకుండా వేరేలాగా చేయొచ్చు. వచ్చింది కదా ఫామ్ వరకు, ఇంకో డ్యూ ట్యాగ్ పెట్టుకుందాం. మొత్తానికి ఓ డ్యూ ట్యాగ్ సరిపోతుంది కాబట్టి ఈ రెండింటి కలిపి ఇంకో డ్యూ ట్యాగ్ పెట్టుకుంటే అప్పుడు రాదులేండి. ఇప్పుడు ఈ ఫామ్ అనే దానికి దీనికి కలిపి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి మనం. ఆ బ్యాక్గ్రౌండ్ ఎలానో చూద్దాం. బాడీ తీసేసి సేమ్ బ్యాక్గ్రౌండ్నే మెయిన్ సెక్షన్కి పెట్టాను. ఇప్పుడు ఈ మెయిన్ సెక్షన్లో హైట్ అనేది 100 VH తీసేసా, పైకి వెళ్ళింది. అలాగే మ్యాక్స్ విడ్త్ అనేది 50% ఇచ్చా. 40 ఇద్దాం విడ్త్. ఓకే, ఇప్పుడు ఈ మార్జిన్ రైట్ ఆటో, మార్జిన్ లెఫ్ట్ ఆటో ఏంటంటే, మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే లెఫ్ట్ నుంచి మ్యాక్సిమంగా స్పేస్ తీసేసుకుంటుంది. రైట్ ఆటో ఇస్తే రైట్ నుంచి మ్యాక్సిమం స్పేస్ తీసుకుంటుంది. నువ్వు రెండు ఇచ్చావంటే దీని నుంచి కొంత, దీని నుంచి కొంత తీసుకుంటుంది. ఎలా అంటే ఎలా, దీని నుంచి కొంత తీసుకుంది, లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి కొంత తీసుకొని సెంటర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇది మరీ ఇరుగ్గా ఉన్నందుకు మనం ఒక ప్యాడింగ్ ఇద్దాం. 1 EM ఇచ్చా, కొద్దిగా బాగుంది. మార్జిన్ ఇద్దాం, మార్జిన్ 20 EM ఇద్దాం. ఏమిద్దాం, మార్జిన్ టాప్ ఇస్తే సరిపోతుంది, పైనుంచి కొద్దిగా కిందకు వస్తే చాలు కాబట్టి. ఓకే, మార్జిన్ ఒక 10 EM ఇస్తే సరిపోతుంది, కొద్ది సెంటర్లోకి వచ్చినట్టే ఉంది, చాలు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది వైటిష్లో వెళ్తే కలర్ బాగున్నట్లేదు. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బాడీ కలర్ ఇప్పుడు ఇద్దాం, గ్రే ఇచ్చాం. గ్రేలో లైట్ గ్రే. ఓకే, ఇప్పుడు ఆ ఫామ్లో ఉన్న లేబుల్స్కి కూడా కొద్ది స్టైల్ చేద్దాం. లేబుల్ ఫాంట్ సైజ్ పెంచుదాం. ఇంకా ఈ అలైన్మెంట్ అనేవి సరిగ్గా లేవు కాబట్టి ఇంకొద్దిగా నీట్గా అలైన్ చేద్దాం.
ఇక్కడ ఒకటి చూస్తే ప్లేస్ హోల్డర్ వాడుతున్నాం కాబట్టి ఆల్రెడీ ఒక మెసేజ్ ఉంది. మళ్ళీ మనం ఎంటర్ మెసేజ్ అని ఇక్కడ ఇవ్వటం టైం వేస్ట్ కాబట్టి తీసేద్దాం. సో ఇది తీసేస్తే మనకు అన్ని సెంటర్లోకి వచ్చేసినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆ లేబుల్స్ అనేవి కొద్దిగా స్పేస్తో వస్తే బాగుంటుంది కాబట్టి స్పేస్ ఇచ్చి చూద్దాం. మార్జిన్ టాప్ 1 EM ఇచ్చా, కొద్ది స్పేస్ వచ్చింది. 2 EM ఇద్దాం. ఓకే, ఇది కొద్దిగా బాగానే ఉన్నట్టుంది. ఇప్పుడు ఆ ఫామ్ గెట్ అనే దానికి ఒక హెచ్ఆర్ ట్యాగ్. హెచ్ఆర్ అంటే మనకు ఒక లైన్ వస్తుంది, ఆ లైన్ ఇచ్చాం. ఓకే, ఇంకేం స్టైల్ చేయొచ్చు. వాటర్ అనేది నీట్గా పెడదాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కర్వ్గా వచ్చింది కానీ ఇక్కడ నీట్గానే ఉంది. మళ్ళీ ఇక్కడ కర్వ్ వచ్చింది, అది నీట్గా ఉంది. అదొక స్టైల్ అనమాట. దాన్ని ఎలా చేయాలంటే బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ 20 పిక్సెల్ ఇచ్చా. అర్థమైందా? టాప్ లెఫ్ట్ రేడియస్ సేమ్ ఇక్కడ ఉన్నట్టు. మళ్ళీ టాప్ రైట్ రేడియస్, టాప్ డౌన్ రైట్ రేడియస్ ఇవ్వాలి, ఎందుకంటే కింద రైట్లో ఉంది. బార్డర్ బాటమ్ రైట్ రేడియస్ ఇప్పుడు కింద వచ్చింది. కొద్దిగా ఆ స్ట్రక్చర్ వచ్చినట్టు ఉంది. కొద్దిగా మనం సేమ్ స్ట్రక్చర్ రాకపోయినా మనకు వచ్చినట్టు చేసుకోవటమే. సేమ్ అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన కోడ్ మనం చేసిన కోడ్ మ్యాచ్ అవ్వాల్సినంత అవసరం ఉండదు. ఆ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఆ మోడల్లో చేస్తున్నామా లేదా, అదే మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏం చేయొచ్చు, మనం దీని మీద కొట్టాం, చుట్టూ ఒక బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది. ఈ బ్లాక్ కలర్ బార్డర్ బదులు మనం ఏదైనా పెట్టుకోవచ్చా? అలా కూడా చెక్ చేసుకోవాలి. దీనికి కొద్దిగా బాక్స్కి వెనకాల షాడో వచ్చినట్టుంది, అది కూడా చూద్దాం. లేబుల్లో ఇన్పుట్ ఉంది కదండి, దీన్ని కాపీ చేసుకొని దీంట్లో ఇన్పుట్. సో బాక్స్ షాడో ఇది ఏంటంటే మన బాక్స్ ఉన్నా కానీ వాటికి షాడో ఇవ్వడానికి పనిచేస్తుంది. ఒక గ్రే కలర్ ఇచ్చా, అర్థమవుతుంది కదా. సో దీనికి బార్డర్ రేడియస్ ఇచ్చుకుందాం, 10 పిక్సెల్ ఇద్దాం. మరీ ఎక్కువైంది. ఒక 3 పిక్సెల్ ఇచ్చాం. బాక్స్ షాడో అనేది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటా. ఓకే, కొంచెం పర్లా. మళ్ళీ అడ్రస్ అనే దానికి కూడా ఇవ్వాలి కాబట్టి టెస్ట్ ఏరియాకి ఇద్దాం. సేమ్ ఇవి అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు కొద్దిగా స్టైల్లోకి వచ్చింది. ఇంకేమున్నాయి మనకి, ఈ చుట్టూ బార్డర్ కూడా కొద్దిగా స్టైల్లా చేస్తే బాగుంటుంది. నేను ఒక బార్డర్ ఇస్తాను, 2 పిక్సెల్ సాలిడ్ గ్రే అన్న, ఒక గ్రే కలర్లోకి ఒక బార్డర్ వచ్చింది. ఓకే, ఇది బాగానే ఉంది. సబ్మిట్ పెడతాం. ఇక్కడ మనం టెస్ట్ ఏరియాలో టైప్ హియర్ అని ఏమైనా రాసుకోవచ్చు, అంటే వాళ్ళకి అర్థమవుతుంది అడ్రస్ అని. దీన్ని ఇలా కొడితే పోతుంది. ఇలా కాకుండా మనం ప్లేస్ హోల్డర్ అని రాసుకోవచ్చు, అడ్రస్.
ప్లేస్ ఆర్డర్ కాకపోయినా అక్కడే అడ్రస్ అయినా రాసుకోవచ్చు. సో ఇంక సబ్మిట్ పెడతాం. సారీ సబ్మిట్ అని ట్యాగ్ ఉండదు, బటన్ పెట్టేసి దీంట్లో సబ్మిట్ అని పెట్టేసేద్దాం. టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్. సో ఇప్పుడు ఈ సబ్మిట్ బటన్ కూడా మనం కొద్దిగా స్టైల్గా చేద్దాం. ఇప్పుడు బటన్ అనే ట్యాగ్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా బటన్ అనేది తీసుకుందాం. బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ కొద్దిగా బ్రౌన్ పెట్టుకుంటాను. యాడింగ్ వచ్చేసి 1 EM ఎక్కువైపోద్ది, 0.4 EM ఇచ్చాను. ఫాంట్ సైజు 1 EM ఇచ్చాను. REM అంటే ఇంకా తగ్గుతుంది, సో EM అనేది తీసుకుందాం. నెక్స్ట్ ఏమి ఇవ్వచ్చు, కలర్ అనేది వైట్ పెడదాం. ఎలా వచ్చిందో చూడండి, కొద్దిగా అప్డేట్గా ఉన్నట్టుంది. కొంచెం బాగానే ఉన్నట్టుంది. నేను బార్డర్ తీసేస్తాను. బార్డర్ ట్రాన్స్పరెంట్ అంటే వెనకాల ఏదైతే ఉంటుందో అదే సేమ్ కలర్ వస్తుంది, అంటే ఏ కలర్ రాదు. బార్డర్ తీసేసాను. బార్డర్ రేడియస్ ఇద్దాం, 3 పిక్సెల్ ఇచ్చాం. ఓకే, బాగానే ఉంది. దీనికి కాస్త మార్జిన్ టాప్ ఇస్తే, గ్యాప్ ఇస్తే పైనుంచి కొద్దిగా బాగుంటుంది. సో ఇచ్చేసాం, చూసారు కదా. ఇప్పుడు హోవర్ అయితే కొద్దిగా స్టైల్ వచ్చేటట్టు పెడదాం. హోవర్ బటన్ అంటే తెలుసు కదా, ఎప్పుడైతే మనం మౌస్ అనే దాన్ని దీని మీద తీసుకెళ్తామో అప్పుడు కొద్దిగా ఎఫెక్టివ్గా రావడం కోసం హోవర్ వాడతాం. ఇప్పుడు హోవర్ వాడాను, హోవర్ చేసినప్పుడు ఏమవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కొద్దిగా ఇంటెన్సిటీ తగ్గేలాగా చూస్తాను, అంటే ఇక్కడ ఒపాసిటీ అంటాం. ఇక్కడ RGB అనేది కలర్, RGBA అంటే ఒపాసిటీ తగ్గించేది, 0.5 పెట్టా. చూసారు కదా. ఇక్కడ మనం కర్సర్ కూడా ఉంటుంది. కర్సర్ అంటే మన మౌస్ ఉంది కదా, అది దాని మీదకి వెళ్ళినప్పుడు ఎలా రావాలి, పాయింటర్ అంటే హ్యాండ్ సింబల్ వచ్చింది. మనం ఇక్కడ కర్సర్లో చాలా ఆప్షన్లు ఉంటాయి. పాయింటర్, ఆటో స్క్రోల్, సెల్, కాల్ సైజు ఏవైతే ఉంటాయో అన్నీ ఉంటాయి. డిఫాల్ట్ అంటే ఏది ఉంటే అది, ఆటో అంటే సేమ్ అదే వచ్చింది. సెల్ అంటే చూసారు కదా. అలా కర్సర్లో ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం క్రాప్ చేసేటప్పుడు ఒక సింబల్ వచ్చింది, అలాంటివన్నీ ఉంటాయి. సో మనం పాయింటర్ తీసుకుంటాం మ్యాక్సిమం. ఇది అడ్రస్కి, దీనికి ఫామ్ గెట్, మ్యాక్సిమం స్టైలింగ్ అయినట్టే. సో ఇంకా దీన్ని కూడా ఇంకా ఎఫెక్టివ్గా చేయొచ్చు. అంటే ఫోకస్ చేసినప్పుడు ఏమవ్వాలి, సపోజ్ ఫోకస్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇన్పుట్ ఉంది కదా, ఇన్పుట్ ఫోకస్ అన్నా. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఉంది, దీని మీద టైప్ చేసా అంటే జస్ట్ ప్రెస్ చేసా, అది ఫోకస్ చేస్తున్నా ఆ ఇన్పుట్ ఫీల్డ్ని. అలా ఫోకస్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏమవ్వాలి అనేది ఇక్కడ రాసుకోవచ్చు. నేను ఫోకస్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కాకుండా బార్డర్ కలర్ ఆరుద్దాం అనుకుంటున్నాను. బార్డర్ కలర్ బ్లూ పెట్టా. టైప్ చేసినప్పుడు బార్డర్ కలర్ బ్లూ వచ్చింది, కానీ మాకు కనపడట్లేదు అది. సపోజ్ మనం బ్యాక్ షాట్ అయినా ఇచ్చుకోవచ్చు. సో ఇలాగా ఇన్పుట్ ఫోకస్ అనేది వస్తుంది. మ్యాక్సిమం ఫామ్ స్టైలింగ్ చేసాము. ఇంకా మనం ఫీల్డ్స్లోకి ఎంటర్ చేసేయచ్చు, ఏదైనా పెట్టేసుకొని ఎంటర్ కొట్టచ్చు. ఇక్కడ ఈమెయిల్ అంటే ఖచ్చితంగా మనం ఎడ్యురేట్ అవ్వాల్సిందే.
ఏదో ఒకటి కొట్టేసి @gmail.com. సో ఇక్కడ చూసాం మనం పెట్టిన ఫీల్డ్స్ అన్ని ఇక్కడ నేమ్ అనే మనం ఏదైతే నేమ్లో ఇచ్చామో నేమ్ ఈజ్ ఈక్వల్ టు జేహెచ్వి, ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు ఇది, అలా కాంటాక్ట్ నెంబర్ ఇది, అడ్రస్ అది వచ్చేస్తుంది. సో ఇదంతా ఫ్రంట్ ఎండ్ వర్కే, జస్ట్ ఇంటర్ఫేస్ ఎలా చేస్తున్నాం అంతే. బ్యాక్ ఎండ్ అనే దానికి వెళ్ళాలంటే ముందు ఫ్రంట్ ఎండ్ బాగా నేర్చుకొని దీంట్లో జావా స్క్రిప్ట్ యూజ్ చేసి బాగా ఆపరేషన్స్, మెథడ్స్, ఈవెంట్స్ హ్యాండిల్ చేయగలిగితే అప్పుడు బ్యాక్ ఎండ్లోకి చాలా ఈజీగా చేయగలం. సో దీన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. కోడ్ కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అవైలబుల్గా పెడతాను. ఖచ్చితంగా ఈ ఫామ్ డిజైనింగ్ ప్రాక్టీస్ చేయండి.